విగ్రహానికి మహత్తు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అర్చకుడు చేసే పూజలో, అభిషేకంలో, ధూపదీప నైవేద్యాల్లో చదివేటువంటి మంత్రాలు, ఉచ్చారణ, వాటి శక్తి కారణంగా ఆ మంత్రశక్తి విగ్రహం కింద ఉండే యంత్రంలోకి ప్రవేశిస్తుంది. యంత్రం కూడా రాగిరేకే, పెద్ద విషయం కాదు. దాని మీద ఒక మంత్రం రాశారు. ఆ మంత్రాన్ని ప్రతిష్ఠ రోజుల్లో 7 రోజులు కోట్ల జపం చేస్తారండి కూర్చుని అక్కడ. అన్ని కోట్ల జపం చేయడం వల్ల, ఆ ఏకాగ్రత వల్ల ఆ మంత్రశక్తి చేసే బ్రాహ్మణుడు నుంచి అది బయటికి వెళ్ళి ఆ యంత్రం మీద ప్రతిష్ఠితం అవుతుంది. ఆ యంత్రం మీద విగ్రహం పెట్టగానే ఆ విగ్రహానికి వచ్చింది ఆ శక్తి. అందువల్ల గుళ్ళో దేవతలు మన కోరికలు తీర్చగలుగుతున్నారు, మన భయాలు పోగొట్టగలుగుతున్నారు. ఇది యంత్రశక్తి, మంత్రశక్తి. ఇక ప్రతిష్ఠ అంతా ఉంది, దాన్ని తంత్రం అంటారు. 3 శక్తులు: మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. అందుకే లలితా సహస్రంలో మీరు ఎప్పుడు చూసినా సర్వతంత్రాత్మిక యంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని అని యంత్ర, తంత్ర, మంత్ర 3 వరుసగా వస్తాయి. వాటి వల్ల మహిమ వస్తుంది.